భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న పశ్చిమ ప్రకాశంలో పర్యటించడం జరిగింది. ఎన్నికల సన్నాహ సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. ఉదయం పూట కనిగిరి నియోజకవర్గం, తర్వాత గిద్దలూరు నియోజకవర్గం, తర్వాత మార్కాపూర్ నియోజకవర్గం, తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గం, 4 నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. ఈరోజు ఒంగోలు నియోజకవర్గం, కొండేపి నియోజకవర్గం, దర్శి నియోజకవర్గాల్లో నాయకులతోటి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈనాడు భారతదేశంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కాడి నుంచి ప్రతి ఒక్క గ్రామాల్లో, అలాగే జిల్లాల్లో, అలాగే రాష్ట్రం నలుమూలలా కూడా భారతీయ జనతా పార్టీ మీద ఆకర్షణ అయ్యి నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి కార్యక్రమాలు, పథకాలను విపులంగా చేయటం జరిగింది. ఇటీవల వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి చేరువు కావటం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గత 2014 నుంచి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చేసినటువంటి కార్యక్రమాలు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో వివరించడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్లస్ కార్యకర్తలు, అటు ఆఫీసర్సు అందరూ కూడా పనిచేయటం, ప్రజల్లోకి చేరువు కావటం, విస్తృతంగా పల్లెల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మేము చేస్తున్నాం అని చెప్పుకునేటటువంటి పథకాల గురించి మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందే తెలుసు, కానీ ఈరోజు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇన్ని పథకాలు మన కోసం చేస్తున్నాడా, ఈనాడు కట్టిక పేదవాడికి గుడిసెల్లో ఉండటానికి వీల్లేదు అనే కార్యక్రమం మీద టెట్కో గృహాలు నిర్మించడం కూడా జరుగుతుంది. అలాగే కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ రూపంలో ఈ దేశ ప్రజల్ని రక్షించడం, అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆనాటి నుంచి ఈనాటికి ఉచితంగా రేషన్ ఇవ్వటం, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా రేషన్ ఇవ్వటం, అలాగే రైతు వారీగా ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో అమౌంట్ జమ చేయటం, అలాగే యూరియా ఈనాడు 260 రూపాయలు మనం యూరియా కొంటుంటే అది దాదాపు అసలు రేటు 2,450 రూపాయలు ఇతర దేశాల్లో కొని మనకు 270, 265 రూపాయలకి ఇస్తున్నటువంటి సందర్భం. అలాగే డిఏపి మనం 1,450 రూపాయలు కొంటున్నాం, దాని అసలు ఖరీదు 2,900 రూపాయలు ఇతర దేశాల్లో కొని పేద ప్రజల కోసం, పేద రైతుల కోసం ఈనాడు చేస్తున్నటువంటి. ఒకప్పుడు మనం ఇంట్లో మంచినీళ్ళు తాగాలంటే 4 లైన్ల అవతలకు వెళ్ళి ఇంట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక బిందె తీసుకెళ్ళి పట్టుకొచ్చుకునేవాళ్ళు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. ఈనాడు ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చారంటే అది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి పుణ్య ఫలితం అని చెప్పవచ్చు. అలాగే ఒకప్పుడు బాత్రూమ్లు ఉండే కాదు, లెట్రిన్లు బాత్రూమ్లు ఉండే కాదు. ఈనాడు తీసుకోండి, దేశం నలుమూలల ప్రతి ఒక్క గ్రామంలో కూడా లెట్రిన్ బాత్రూములు కట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఉజ్వల గ్యాస్ పథకం, ఈ దేశంలో మహిళా తల్లులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో, పొగ వల్ల కళ్ళు పాడైపోతున్నాయి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ పథకం పెట్టి ప్రతి ఒక్క పేదవారికి, ఒక కుటుంబంలో భార్యాభర్త 4 బిడ్డలు ఉంటే వాళ్ళకి ఒక సిలిండర్ కూడా ఉండదు ఆ ఇంట్లో. ఆ లేని వాళ్ళకి, ఆ బిడ్డలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత బిడ్డలకి, ఆ కుటుంబం మొత్తానికి కూడా సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ముందుకు వెళ్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో రేపు గావ్ సేలో అభియాన్ అనే కార్యక్రమం మీద, అంటే పల్లికి పోదాం అనే కార్యక్రమం మీద భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దాదాపుగా 140 గ్రామాలు, 9, 10, 11 గ్రామాల్లో సందర్శించడం జరుగుతుంది.
రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికలకు సంసిద్ధంగా అవుతుంది. ఎన్నికల వాతావరణం కనపడతా ఉంది. మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2024లో ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పరిపాలిస్తుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను మాట తప్పను మడమ తిప్పను అని ఆయన ఆనాడు మాట్లాడటం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిదీ మాట తిప్పటం మడమ తిప్పటమే చేశాడు. నేను ఎక్కడా కూడా మద్యపానం నిషేధం చేస్తాను, ఎక్కడా కూడా ఉంచను అన్నాడు. ఈరోజు మద్యం ఏరులై పారేటువంటి పరిస్థితి. ఇసుక దోపిడీ, ఇసుకను ఫ్రీగా ఇస్తాను ప్రతి పేదవారికి అన్నాడు. ఈనాడు ఇసుక బంగారం కంటే ఎక్కువగా ఇసుకని అమ్ముకొని తింటూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా పేదవాని పొట్టగొడుతున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ముందడుగేసి ఈ రాష్ట్రంలో 2024లో పరిపాలన చేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.